వెల్కమ్ టు మై ఛానల్. మహాభారతంలో ప్రతి ఒక్క పాత్ర ఎంతో కీలకమైనది. ఒక పాత్ర అహంకారాన్ని చూపిస్తే, ఇంకో పాత్ర ప్రేమ, దానం, లాభం ఇలా ఒక మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని చెప్పే డిక్షనరీలో చూపిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్ముడికి తెలీదా భవిష్యత్తు, వర్తమానం గురించి? అయినా శ్రీకృష్ణ పరమాత్ముడు అలా ఎవరికీ ఉపదేశించలేదు, ఎలా చేయలేదు. తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. అది కర్ణుడైనా, భీష్ముడైనా, ఆఖరికి దుర్యోధనుడైనా. కర్ణుడి పాత్ర ఎంత చెప్పినా తక్కువే. దానగుణంలో తిరుగులేనివాడు కర్ణుడు. మిత్రుడంటే కర్ణుడు. కర్ణుడు కుంతిపుత్రుడని తెలిసినా దుర్యోధనునికి ఇచ్చిన మాట కోసం తన అన్నగారి అని తెలిసినా కూడా ఆ పక్షానికి వెళ్లకుండా దుర్యోధను తరపున యుద్ధం చేశాడు. కుంతీదేవి, ఇంద్రుడు, శ్రీకృష్ణుడు, గురువు పరశురాముడు, భూదేవి ఇలా కొందరి ప్రేమ, కొందరి దోషాలు, కొన్ని శాపాల వల్ల కర్ణుడు చెడ్డవాడయ్యాడు. విధి చేత వంచన గురైన వాడు కర్ణుడు. కర్ణుడిలో మంచి ఎంత ఉందో చెడు అంతే ఉంది. తన మిత్రుడు దుర్యోధన యుద్ధకాంక్ష రేపింది కర్ణుడే. కేవలం అర్జునుడి మీద కోపంతో యుద్ధం తెచ్చిపెట్టిన వాడు కూడా కర్ణుడే. పూర్వం శాస్త్రకవచుడు అనే రాక్షసుడు సూర్యునికి ఘోర తపస్సు చేసి 1000 కవచాలను శక్తిగా పొందాడు. ఆ 1000 కవచాలను చూసుకుని మనుషులు, ఋషులను హింసించేవాడు. అప్పుడు అందరూ శ్రీ మహావిష్ణువుకి మొరపెట్టుకోగా ఆయన నరనారాయణునిగా అవతారం ఎత్తారు. నరుడు అంటే మానవుడు, నారాయణుడు అంటే శ్రీ మహావిష్ణువు. శాస్త్రకవచుని అంతం చేయడానికి నరనారాయణుడు శాస్త్రకవచునికి ఒక యుగానికి చొప్పున ఒక కవచాన్ని ఛేదించేవారు. నరుడు తపస్సు చేసేసరికి నారాయణుడు ఒక కవచాన్ని ఛేదించేవాడు. అలా నారాయణుడు తపస్సు చేసేసరికి నరుడు ఒక కవచాన్ని ఛేదించాడు. ఇలా శాస్త్రకవచుడు ఒక కవచం మిగిలింది. దీంతో భయపడి సూర్యునికి శరణు వేడుకుని ఆయన్ను అంకితమయ్యాడు. ఆ శాస్త్రకవచుడే ఈ కర్ణుడు. పూర్వం కుంతిభోజుడు అనే రాజుకి కుంతీదేవి అనే చిన్న కూతురు ఉంది. అప్పుడు ఆ రాజ్యానికి దుర్వాస మహర్షి తన శిష్యులతో పాటు రాజ్యానికి వచ్చాడు. దుర్వాస మహర్షి కోపం చాలా ఎక్కువ. ఆయనకి దేవతలు సైతం శాపాలు ఇచ్చేవాడు. దీంతో కుంతిభోజుడు భయపడ్డాడు. అప్పుడు కుంతీదేవి తన తండ్రి దగ్గరికి వెళ్ళి నేను దుర్వాస మహర్షికి సేవలు చేస్తాను అంది. అప్పటికి కుంతి వయసు కేవలం 10 ఏళ్లే. దీంతో కుంతిభోజుడు ఏమీ అనలేక సరే అన్నాడు. కానీ చిన్నపిల్ల అనే భయం ఉంది. దుర్వాస మహర్షికి బాగా సేవలు చేయడంతో దుర్వాస మహర్షి కుంతీదేవికి ఒక వరం ఉపదేశించారు. ఆ వరంతో దేవుళ్ళు సైతం ప్రసన్నం పొంది పుత్రుల్ని ప్రసాదిస్తారు. యమనంలోకి వచ్చిన కుంతీదేవి ఒకనాడు సూర్యభగవాన్ని చూసి దుర్వాస మహర్షి ఇచ్చిన వరం పరీక్షించాలని ఆ మంత్రభాగం చదివింది. దానికి ప్రత్యక్షమైన సూర్యభగవానుడు కుంతీదేవికి సహజ కవచకుండలాలతో సూర్యుని తేజస్సుతో కలిగిన ఒక పుత్రుని ప్రసాదించాడు. సూర్యభగవానుడు తన తప్పును గమనించి కుంతీదేవి తనకు ఇంకా వివాహం అవ్వలేదని, మీరు ఆ పుత్రుని మీరే తీసుకోండి అని చెప్పింది. మా తండ్రి గారి వంశం నిర్విఘ్నం అవుతుందని బాధపడింది. దానికి సూర్యభగవానుడు నేను వరాన్ని వెనక్కి తీసుకోలేను, ఋషులిచ్చిన వరం వెనక్కి తీసుకునే శక్తి మా దేవుళ్ళకి లేదని చెప్పి మాయమయ్యారు. కుంతీదేవి అప్పటికి తెలియని వయసు అవడం వల్ల ఈ పిల్లని వాడి రాజ్యంలోకి తీసుకువెళ్ళి అంత ధైర్యం చేయలేదు. అలాగని వదలలేదు. అది తెలిసి ఒక బంగారు